సికింద్రాబాద్ చిలకలగూడ పిఎస్ పరిధిలో జరిగిన హత్య కేసును పోలీసులు ఛేదించారు. వారం క్రితం రైల్లో ప్రయాణిస్తున్న క్రమంలో చోరీకి గురైన తన ఫోన్ కోసం దొంగలను వెంబడిస్తుండగా దుండగులు అనిల్ కుమార్ పై కత్తితో దాడి చేసి హతమార్చారు. చెత్త డబ్బాలో పడి ఉన్న మృతుడు కర్నూలుకు చెందిన అనిల్ కుమార్ గౌడ్ గా గుర్తించిన పోలీసులు దాడికి పాల్పడ్డ 5 యువకులతో పాటు మైనర్ను అరెస్ట్ చేసినట్లు ఈస్ట్ జోన్ డీసీపీ ఆర్ గిరిధర్ తెలిపారు. స్టేషన్ పరిధిలో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుండి చిలకలగూడ వచ్చే వీధి తోవలో లెఫ్ట్ సైడ్ డస్ట్ బిన్స్ ఉన్నాయి. జిహెచ్ఎంసీ వాళ్ళ యొక్క డస్ట్ బిన్స్ ఉన్నాయి. వాటి పక్కన ఒక డెడ్ బాడీ పడి ఉందని మనకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. అయితే ఆ డెడ్ బాడీ అన్నోన్ డెడ్ బాడీ ఎవరిది అనేది తెలియకుండా ఉండడం వల్ల మనము దాన్ని మార్చుడికి గాంధీ హాస్పిటల్ మార్చుడికి షిఫ్ట్ చేసి ప్రిజర్వ్ చేయడం జరిగింది. సోషల్ మీడియాను తర్వాత మీడియాను ఇతరత్ర మానవ హ్యూమన్ ఇంటెలిజెన్స్ కు మనం అప్రోచ్ కావడం జరిగింది. కంపరాజు అనిల్ కుమార్ గౌడ్ అని, ఇతని తండ్రి పేరు సంజీవ్ గౌడ్ అని, 23 సంవత్సరాల వయసు గల పిల్లోడు, అలవకొండ గ్రామం, సంజామల మండల్, నంద్యాల జిల్లా, ఆంధ్రప్రదేశ్ వాస్తవ్యుడని తెలిసింది. అయితే ఇతను ఇండోసింత్ ల్యాబ్స్ చెర్లపల్లిలో పనిచేస్తున్నాడని కూడా తెలవడం జరిగింది. సంకు రాహుల్ అలియాస్ కుమార్, సూరజ్ కుమార్ అలియాస్ సూర్య అలియాస్ సూరి, ఇతను మదన రవితేజ, ఎంకిగారి లక్ష్మణ్ నారాయణ అలియాస్ లక్ష్మీనారాయణ. అయితే వీళ్ళు ఈ చిలకలగూడ రైల్వే క్రాసింగ్ దగ్గర ఎక్కడైతే ట్రైన్స్ స్లో అవుతాయో అక్కడ వీళ్ళు మాటేసి ఉంటారు అన్నట్టు. తాగి మాటేసి ఉండి ఎవరైనా ప్రయాణికుడు ఆ ఫుట్బోర్డ్ మీద కూర్చొని కానీ ఫుట్బోర్డ్ మీద నిలబడి కానీ ఉండి సెల్ ఫోన్ కానీ ఏదైనా విలువైన వస్తువు కానీ పట్టుకొని ఉంటే వీళ్ళు కర్రతో కొట్టి ఆ సెల్ ఫోన్ కానీ ఆ విలువైన వస్తువును కానీ స్నాచ్ చేసుకొని పారిపోతారు. అవి అమ్ముకొని మళ్ళీ తాగడము తిరగడం ఇటువంటి పనులు చేస్తారు. వీళ్ళను పట్టుకొని ఎగ్జామిన్ చేయడం జరిగింది. ఎగ్జామిన్ చేస్తే కరెక్ట్గా చిలకలగూడ ఈ క్రాసింగ్ దగ్గర రాగానే వీళ్ళు అతన్ని చూసి ఒక్కడే ఉండడాన్ని అబ్జర్వ్ చేసి కర్రతోని కొట్టడం వల్ల ఆ సెల్ ఫోన్ కింద పడ్డది. వెంటనే ఆ సెల్ ఫోన్ వాళ్ళు తీసుకోవడంతో ట్రైన్ నుండి దిగి అన్న నా సెల్ ఫోన్ నాకు ఇవ్వండి అన్న ప్లీజ్ అని చెప్తే అతన్ని కొట్టడం జరిగింది. తర్వాత రాహుల్ తన చేతిలో ఉన్న కత్తిని తీసుకొని అతన్ని రిచ్లో పొడవడం జరిగింది.